ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి నిన్న మీరు సిట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది కదా, అసలు మీకు నోటీసులు ఎప్పుడు ఇవ్వడం జరిగింది, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం విచారణ జరిగిందో ఒకసారి చెప్పగలుగుతారా? వాంగ్మూలం నోటీసులు ఏమి ఇవ్వలేదండి సార్. ఇట్లా అందరూ నిన్న చివరి రోజు అనుకుంటా కదా. అవును, నిన్న చివరి. సో ఈ తిరుపతి అన్న, ప్రభాకర్ రావు, అవును, అంటే వాళ్ళ వియ్యంకుడు ఇంకో ఆయన రవీందర్ రావు అన్నాడు, ఈజ్ అ మెయిన్ కల్ప్రిస్ట్. ఓకే, యాక్చువల్గా ఈ ప్రభాకర్ రావు గారి ఆస్తులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. మరి వాళ్ళ కొడుకును పిలిచారు కానీ వాళ్ళ కొడుకు, అదే వాళ్ళ అల్లుడు అంటే రవీందర్ రావు, ఈ నిశాంత్ ఉన్నాడు కదా. అవును, నిశాంత్ వల్ల మామయ్య రవీందర్ రావు అని ఉంటాడు. అవును, ఇక అప్పుడు ఆయన ఏం చెప్తారంటే మొత్తం నేను బినామీ, కవిత బినామీ నేనే, సంతోష్ రావు బినామీ నేనే, కేటీఆర్ బినామీ నేనే, కేసీఆర్ బినామీ నేనే మాట్లాడతాడు. అసలు ఆస్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఈయన దగ్గర ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు ఉంటారండి, ఉన్నప్పుడు ఏం చేస్తారు, బినామీలో పెట్టుకుంటారు. ఆయన అసలు బినామీ. ఓకే, అసలు ఆయన ఎంక్వైరీ చేస్తే, ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఎంక్వైరీ చేస్తే, కొడుకు పేరు ఉన్న కంపెనీలు ఎంక్వైరీ చేస్తే అన్ని బయటపడతాయి. ఈయన పేరు ఎందుకు పెట్టుకుంటారండి? ఏ ఆఫీసర్ని పెట్టుకుంటాడా? పెట్టుకోరు, ఏది పెట్టుకోరు. సింపుల్ విషయం దాంట్లో. సో నిన్న అక్కడ వెళ్తే విచిత్రంగా ఏంటంటే రవీంద్రరావు కూడా ఉన్నాడు అక్కడ, అండ్ నిశాంత్ కూడా ఉన్నాడు అక్కడ, అందరు ఉన్నారు, అందరు దొంగలు ఒక దగ్గరనే ఉన్నారు. కానీ ఎవరు ఏది చెప్పరండి. ఓకే, ఎవరే చెప్పరు. అది మరి ఇక ఎంతసేపు మాట్లాడినా కూడా 14 రోజులు పెట్టినా, ఇంకో 14 రోజులు పెట్టినా కూడా వాళ్ళు ఏం చెప్పరు. చెప్పడానికి ఏముందండి, ఆల్రెడీ చెప్పారు కదా. రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. అంటే రాధాకిషన్ రావు ఫస్ట్ దొరికినప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు కదా, అప్పుడు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసిండ్రు. అవును, ఆ స్టేట్మెంట్లో క్లియర్ ఉంది. అక్టోబర్లో మేము పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేశాము. ఫామ్ హౌస్లో మేము ఢిల్లీకి వెళ్ళి మా టీం ఖలీల్ పాషా, గట్టుమల్లు, మేము అందరం కలిసి ఢిల్లీకి పంపించాను. ఆ ఢిల్లీలో ఒక కెమెరాలు తీసుకొచ్చాము, 90 కెమెరాలు అమర్చాము. తర్వాత ఈ స్టింగ్ ఆపరేషన్ మొత్తం చేయమన్నది పెద్ద ఆయన. అండ్ దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ మన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వాళ్ళు తెచ్చారు, ఒక ఆడియో క్లిప్ ఇచ్చారు. నందకుమార్ ఫోన్ ఇంటరప్షన్ చేశాము అని చెప్పి క్లియర్గా రాశారు. అంటే ఇంకేం ఎవిడెన్స్ కావాలండి. అండ్ ఇదంతా చేయమన్నది పెద్ద ఆయన అని చెప్పి రాశాడు. నాకు 2 సార్లు పోస్టింగ్ ఇచ్చాడు, కాబట్టి నేను ఈ దాంట్లో ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నా, నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను అని చెప్పిండు రాధాకిషన్ రావు. క్లియర్గా ఉంది. ఓకే, నాంపల్లిలో ఉన్న కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో క్లియర్ ఉంది. ఇంకా అంతకంటే వేరే ఆధారాలు ఏం కావాలండి? ప్రభాకర్ రావు చెప్పాలా అండి? ప్రభాకర్ రావు చెప్తేనే ఏంటారా? రాధాకిషన్ రావు చెప్తున్నారా? రాధాకిషన్ రావు చెప్పినట్లే అప్పుడు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ గారు అన్నారు కదా, అసలు ఎవడా డీసీపీ కూడా నాకేం తెలుసు రాధాకిషన్ రావు అన్నాడు. సో ఇప్పుడు ఏమవుతాయంటే సింపుల్గా ఇప్పుడు ఈ కేసులో కూడా ఏం జరుగుతాయంటే, నాకేం తెలుసా అండి, ఐ గెట్ రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చిర్రు అంటాడు. సో నేనేమంటున్నా అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు తెచ్చి మీకు ఇచ్చిండొచ్చు. అవును, ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిర్రు వాళ్ళకి తీసుకోండి, మేము ఇచ్చామండి, ఇక ఆ రోజు తెచ్చి మేము ఈ ఆడియో రికార్డింగ్స్ ఇచ్చామని ఎట్లు ఇచ్చారు? అఫీషియల్గా చేశారా, అన్అఫీషియల్గా చేశారా? ఏ విధంగా నందకుమార్ ఫోన్ ట్యాప్ చేశారు? నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది ఆడియో వచ్చిందండి. అవును, ఇప్పుడు మీరు కేసు పూర్వపరాలకు వెళ్తే 2022 అక్టోబర్ 26లో నా కేసు జరిగింది. అవును, సో అంతకు ముందు నుంచే వీళ్ళు 15 డేస్ ముందు నుంచే నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అవును, సో మనకు ఆ విషయం తెలియదు. రోహిత్ రెడ్డి నా దగ్గర రావడము, మాట్లాడము, మా ఇంటికి రావడము, మా హోటల్ రావడము, మాట్లాడడం జరిగింది. అవును, తర్వాత 26వ తారీఖు రోజు కేసు జరిగింది. ఫామ్ హౌస్ మమ్మల్ని పిలిపించి అక్కడ ఏదో మాట్లాడి డబ్బులు అడిగి ఈ కేసులో మమ్మల్ని బుక్ చేసిండ్రు. అవును, బుక్ చేసిన తర్వాత ఈ కేసులో ఎఫ్ఐఆర్ అసలు జరిగింది ఎప్పుడంటే మొయినాబాద్ పిఎస్లో అక్టోబర్ 26 పొద్దున 11 గంటలకు కేసు జరిగిందని చెప్పి రాసిండ్రు. ఓకే, యాక్చువల్గా పొద్దున కాదు కేసు జరిగింది, సాయంత్రం నైట్. మేము అరెస్ట్ కాకముందు ఎట్లా కేసు చేస్తారండి? మేము వస్తామని గ్యారంటీ ఏముంది అక్కడ? లేదు కదా. యాక్చువల్గా రాత్రి అక్టోబర్ 26 రాత్రి 11 గంటలకు జరిగిన ఎఫ్ఐఆర్ని ఏఎం బదులుగా పిఎం వేశారు. సారీ, పిఎం బదులుగా ఏఎం వేశారు. వేసి దాన్ని తీసుకెళ్ళి కోర్టులో పెట్టారు. అక్కడ కోర్టు దృష్టికి తీసుకొస్తే అసలు పొద్దున ఎఫ్ఐఆర్ అయితే మీరు ఒకరోజు తర్వాత 24 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ని జడ్జికి సమర్పించారు కదండి. సమర్పించారు కాబట్టి ఇక్కడే నాకు అసలు డౌట్ వస్తుంది అని చెప్పి జడ్జి గారు సంథింగ్ ఇస్ ఫిషీ అని చెప్పి అప్పుడే ఆయన డౌట్ పట్టారు. ఎందుకంటే వాళ్ళు చాలా తెలిసిపోతుంది కదండి. సో అక్కడ నుంచే మొదలు డౌట్ స్టార్ట్ అయింది. నేను అక్కడ ఉన్న సిఐ కూడా అడిగా ఒకరోజు, ఏంటా మరి నువ్వు రోహిత్ రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇచ్చి అంటున్నావు కదా, మరి నీ దగ్గర సీసీ కెమెరాలు చూపిస్తావా అని అడిగా. అని మాట్లాడుతున్నాడు, సీసీ కెమెరాలు లేవని మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము సీసీ కెమెరాలు పెట్టకపోవడం అనేది ఇంపాసిబుల్. సో నీ సీసీ కెమెరా ఇంత పెద్ద కేసు సీసీ కెమెరాలు ఎట్లుండవు? సో ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా విషయాలండి. వీళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్ళారు, అన్ని క్లూస్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ దీన్ని ఎవరు చేయాలి ఎంక్వైరీ?
సో దీన్ని ఎంక్వైరీ చేయాలంటే ఇప్పుడు ఇంతకుముందు సీఎం కేసీఆర్ గవర్నమెంట్లో చేసిన ఆఫీసర్లు ఇప్పుడు ఉన్నారు. అవును. ఇప్పుడు నేను నిన్న సిటీకి వెళ్తే నా ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసులో ఉన్న ఆఫీసర్లే ఇక్కడ ఉన్నారు. సో ఆ కేసులో వీళ్ళు వేస్తున్నారు, ఈ కేసులో వీళ్ళు వేస్తున్నారు. సో మరి ఏ విధమైన విచారణ జరుగుతుంది, ఏ విధంగా న్యాయం జరుగుతుంది, మరి దీన్ని సిబిఐకి ఇస్తేనే కరెక్ట్ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను.